ఓకే సార్, రైట్. ఇప్పుడు ఏంటి బాబు, దేని గురించి మాట్లాడుతున్నా? లిపిడ్స్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ఇంతకుముందు చెప్పడం జరిగింది బాబు. ఏమని చెప్పానంటే లిపిడ్స్ అనేవి నూనెల్లో ఎక్కువగా లభిస్తాయని చెప్పాను. అంటే ఎక్కువ రెస్టారెంట్ వాళ్ళు ఎక్కువ ఏ ఆయిల్ వాడతారు? పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. ఎందుకు? ఇప్పుడు చెప్పండి, ఒక హోటల్కి వెళ్ళాలంటే నువ్వు టేస్ట్ ఉంటే పోతావా, టేస్ట్ లేకుండా పోతావు? మరి టేస్ట్ ఉండాలంటే కష్టంగా వాడు ఏ ఆయిల్ వాడాలి? పామ్ ఆయిల్ లోపల ఎక్కువ దేని పర్సెంట్ ఎక్కువ ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా బాబు. సన్నబడం నుంచి లావు కావడం చాలా ఈజీ, డెడ్ ఈజీ బాబు. కానీ లావు నుంచి సన్నబడాలంటే ఆ దేవుడే దిగి రావాలి. మీరు అప్పుడప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ కొడుతున్నప్పుడు పాపం ఇట్లా లావు ఉన్నవాళ్ళు ఉడుతారు, వాళ్ళని చూస్తే బాగా చూసిరా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా బాబు. ముఖేష్ అంబానీ కొడుకున్నాడు, ఆకాష్ అంబానీ ఉన్నాడు. వాడు ఒకప్పుడు 180 కిలోలు బాబు. ఈరోజు ఎంత వాడు? జస్ట్ ఒక 70 కిలోలు. వాడు ఎందుకు 180 కిలోలు మారిందని చెప్పి వాడిని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే వాడు ఒక్కడే ప్రతిరోజు 3 ఫ్యామిలీ ప్యాకెట్ల బిర్యానీ తినట్టు బాబు. వాడు మనిషి కాదు నాకు అర్థం కాదు. మనకు ఫ్యామిలీ ప్యాకెట్ తింటామా? పాసిబుల్ అవుతుందా? కాదు. ఇప్పుడు చెప్పండి బాబు, వాడు తిన్న ఫుడ్ ఏ ఫుడ్? కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నాడా, ప్రోటీన్ ఫుడ్ తిన్నాడా, లిపిడ్స్ ఫుడ్ తిన్నాడా? లిపిడ్స్. బిర్యానీ అంటే కంప్లీట్ గా ఏ ఫుడ్? వాడి లిపిడ్స్ ఫుడ్ తినడం వల్ల వానికి శక్తి వచ్చిందా, అంతకంటే ఎక్కువ శక్తి వచ్చిందా? అంటే ఇప్పుడు లిపిడ్స్ అనేవి మానవునికి శక్తినిస్తాయా, అధిక శక్తినిస్తాయా? అందుకే ఈ లిపిడ్స్ ని ఏమని పిలుస్తారు బాబు అంటే అధిక శక్తి వనరులు అంటారు. ఏమంటారు బాబు? దీన్ని ఇంకొక రకంగా ఏమని పిలుస్తారంటే అధిక శక్తి జనకాలని కూడా మనం ప్రధానంగా పిలుస్తున్నామండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి బాబు, ఇప్పుడు లిపిడ్స్ అనేవి ఓన్లీ మనకు ఎనర్జీని ఇస్తాయా, మోర్ ఎనర్జీని ఇస్తాయా? అందుకే ఈ లిపిడ్స్ ని ఏమని పిలుస్తారు బాబు అంటే మోర్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. ఏమంటారు బాబు? ఇప్పుడు చెప్పండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, in which nutrient are also called as energy sources? Carbo. In which nutrient are also called as bodybuilders? In which nutrient are also called as more energy sources? It's clear? Okay. మరి ఇప్పుడు చెప్తున్నా బాబు చిన్న క్లారిఫికేషన్. మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేనికి సంబంధించి చెప్పాను? లిపిడ్స్. తెలియమైన వాళ్ళు శక్తి వనరులు అని ఏ పోషక పదార్థాన్ని పిలుస్తారు? బాడీ బిల్డర్స్ అని, అధిక శక్తి వనరులని లిపిడ్స్ మనం ప్రధానంగా పిలవడం జరుగుతుంది. మరి ఇంకో చిన్న క్లారిఫికేషన్ అండి, ఈ 4th 5th వన్ ఉన్నాయి. ఏమున్నాయి? విటమిన్స్ మరియు విటమిన్ తెలుగులో ఏమన్నా మినరల్స్. మరి ఈ విటమిన్లు మరియు ఖనిజ లవణాలు, ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎందులో ఎక్కువగా లభిస్తాయంటే ఫలాల్లో ఎక్కువ లభిస్తాయి. ఫలాలను ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు బాబు అంటే ఫ్రూట్స్ అని పిలుస్తారు. ఇప్పుడు చెప్పండి, the vitamins and minerals are present in fruits. విటమిన్లు ఖనిజ లవణాలు ఎందులో ఎక్కువ లభిస్తాయి? ఫలాలు. ఇప్పుడు చెప్పండి బాబు ఒక విషయం, మీరు ఫ్రూట్స్ ని ప్రతిరోజు తీసుకుంటారా, అప్పుడప్పుడు తీసుకుంటారా? అప్పుడప్పుడు. ఎప్పుడెప్పుడు చెప్పు, నీకు ఫ్రూట్స్ తినాలనిపించే సందర్భం? జ్వరం వచ్చినప్పుడు. వెరీ గుడ్ బాబు, సూపర్. జ్వరం వచ్చినప్పుడు అండి. మిగతా ఏ సందర్భంలో మనం ఫ్రూట్స్ తినో అది రోడ్డు మీద కనబడితే చూసుకుంటూ తినబుద్ధి కాదు, గుర్తుపెట్టుకోండి. అంతే. అంటే ఇప్పుడు చెప్పండి, జ్వరం రావడం వల్ల నీ లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందా, తగ్గుతుందా? మరి ఆ టైంలో నువ్వు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం తీసుకోవాలి? మరి ఆ ఫ్రూట్స్ లోపల ఏముంది? విటమిన్స్. ఇప్పుడు చెప్పు, అది ఆన్సర్ నువ్వే చెప్పు. విటమిన్స్ అండ్ మినరల్స్ యొక్క ఫంక్షనింగ్ ఏంటి? వెరీ గుడ్ బాబు. ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంక్రీజ్. అంటే చెప్పండి బాబు, ఇమ్యూనిటీ పవర్ ని ఇంక్రీజ్ చేసే న్యూట్రియంట్స్ ఏవి? విటమిన్స్ అండ్ అంటే సింపుల్ చెప్తున్నావు, ద విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంక్రీజెస్ ద ఇమ్యూనిటీ పవర్ ఇన్ హ్యూమన్ బాడీ. ఇట్స్ క్లియర్. ఇమ్యూనిటీ పవర్ తెలుగులో ఏమంటారు బాబు? రోగ నిరోధక శక్తి అంటారు. ఏమంటారు? ఇప్పుడు చెప్పండి తెలుగు మీడియం వాళ్ళు, మానవుని యొక్క రోగ నిరోధక శక్తిని పెంచే పోషక పదార్థాలు ఏవి? విటమిన్లు మరియు అవి ఎందులో లభిస్తాయి? ఫలాలు ఎక్కువ లభిస్తాయి. ఇట్స్ క్లియర్. ఓకే, మీకు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేనికి సంబంధించి మాత్రం చెప్పానంటే న్యూట్రిషన్, పోషణకు సంబంధించి మాత్రమే చెప్పాను. ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 5 రకాల పోషక పదార్థాల గురించి మీరు విన్నారు కదా ఇప్పటిదాకా క్లాస్. ఇప్పుడు చెప్పండి, ఇందులో మానవుడు ఎక్కువగా తీసుకునే న్యూట్రియంట్స్ ఏవి? పోషక. వెరీ గుడ్ బాబు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువనా తక్కువ?
ప్రోటీన్స్ చెప్పండి బాబు. లిపిడ్స్. వెరీ గుడ్, సూపర్. ఈ మూడింటిని మానవుడు ఎక్కువ మోతాదులో తీసుకుంటాడు. క్లియర్. ఈ మూడింటిని మానవుడు ఎక్కువ మోతాదులో తీసుకుంటాడు కాబట్టి వీటిని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఏమంటారు బాబు? మైక్రో కాదు, ఏంటిది? మరి మ్యాక్రో న్యూట్రియంట్స్ ని తెలుగులో ఏమని పిలుస్తారు బాబు అంటే స్థూల పోషకాలు అంటారు. ఏమంటారు బాబు? ఇప్పుడు చెప్తున్నా ఇంగ్లీష్ లో బాబు. ద కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హై క్వాంటిటీ ఇన్ హ్యూమన్ బాడీ. హై ఇన్ హ్యూమన్ బాడీ. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్. మరి ఇప్పుడు ఎప్పుడు బాబు అయిపోయింది. ఇప్పుడు విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఫ్రూట్స్ ని మానవుడు ఎక్కువ తీసుకుంటాడా తక్కువ తీసుకుంటాడు? తక్కువ తీసుకుంటాడు. మరి ఈ ఫ్రూట్స్ ని మానవుడు తక్కువ తీసుకుంటాడంటే ఆ ఫ్రూట్స్ లో ఇప్పుడు ఏమున్నాయి? మరి విటమిన్స్ మినరల్స్ మానవుడు తక్కువ మోతాదులో తీసుకుంటాడు కాబట్టి ఈ రెండింటిని కలుపుకొని ఏమని పిలుస్తారంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. ఏమంటారు? ఈ మైక్రో న్యూట్రియంట్స్ ని తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని ఏమని పిలుస్తారంటే సూక్ష్మ పోషకాలు అంటారు. ఇప్పుడు చెప్తున్నా సింపుల్ ఇంగ్లీష్ మీద వాళ్ళు. ద విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ లెస్ క్వాంటిటీ ఇన్ హ్యూమన్ బాడీ. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్. తెలుగు మీడియం వాళ్ళు ఇప్పుడు చెప్పండి, మానవుడు ఎక్కువ మోతాదులో తీసుకునే పోషక పదార్థాలు ఏవి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. ఈ మూడింటిని కలుపుకొని ఏమన్నా? మరి మానవుడు తక్కువ మోతాదులో తీసుకునే పోషక పదార్థాలు విటమిన్లు. మరి అందుకే వీటిని ఏమని చెప్పిన సూక్ష్మ పోషకాలు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అడుగుతున్నా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం ఆన్సర్ చెప్పాలి బాబు. చెప్పండి బాబు, ఇంగ్లీష్ మీడియం క్లియర్ గా ఉన్నది. వాట్ ఆర్ ది మ్యాక్రో న్యూట్రియంట్స్? Carbohydrates, proteins, lipids. These are required for high quantity, less quantity. Very good. What are the micronutrients? Vitamins are? These are required for high quantity, less quantity. Super. In which nutrients are also called as energy sources? Carbo? In which nutrients are also called as bodybuilders? In which nutrients are also called as more energy sources? In which nutrients are used for increases the immunity power in human body? Vitamins are? ఇప్పుడు ఎప్పుడు బాబు మీకు రాకపోతే ఎవరికి వస్తాయా జాబు? మీకు వస్తే విషయం మీ టాలెంట్ అర్థమైందా? ఏం రానవాళ్ళు కూడా ఏమనుకుంటారు, నాకు ఏం రాదనుకుంటారు. ఇప్పుడు విషయం మీకు అన్న వచ్చిందా? క్లియరా? ఇప్పుడు ఓకేనా? సాటిస్ఫాక్షనా? ఓకే, ఇది రాసుకోండి. రైట్. ఎడింగ్ న్యూట్రిషన్ అండ్ ఎడింగ్ పోషణ.